నమస్కారం. నా పేరు డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మోకాళ్ళ అరుగుదల దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనము డిస్కస్ చేద్దాం. సో ప్రధానంగా నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికీ ఉండే డౌట్ ఏంటి అంటే, సో ఆపరేషన్ ఏ స్టేజ్లో అవసరం ఉంటుంది డాక్టర్ గారు? నేను ఏ స్టేజ్ వరకు నేను ఆపరేషన్ లేకుండా నేను మేనేజ్ చేసుకోవచ్చు? ట్రీట్మెంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయని నాకు ఎక్కువగా అందరూ అడిగే క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. సో ఆపరేషన్ అనేది లాస్ట్ స్టేజ్ అండి. లైక్ అది నొప్పిని బట్టి, మీ నడకలో మార్పు, మీ దైనందిన కార్యక్రమాలు అంటే రోజువారీ కార్యక్రమాలలో మీకు ఎంతవరకు నొప్పి ఉంది, డైలీ యాక్టివిటీస్, అడిక్వేట్ డైలీ యాక్టివిటీస్, సో అవి చేయగలుగుతున్నారా లేదా, మీరు ఇంట్లో మీ పనులన్నీ చేసుకోగలుగుతున్నారా లేదా, దాన్ని బట్టి సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం. ఎవరైనా వచ్చినప్పుడు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను చూసేది మోకాళ్ళ అరుగుదల ఎంతవరకు ఉంది అనేది ఎక్స్రే పరంగా స్టాండింగ్ ఎక్స్రేస్. మోకాళ్ళలో నిలబడి తీసినప్పుడు మనకి రెండు ఎముకల మధ్యలో గ్యాప్, యూజువల్గా రెండు ఎముకల మధ్యలో గ్యాప్ లోపల వైపు ఎక్కువగా తగ్గుతూ ఉంటుంది. మన బరువు అనేది లోపల వైపు నుండి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఇది లోపల వైపు, ఇది బయట వైపు. ఈ లోపల వైపు అరుగుదల అనేది స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ గ్యాప్ రెండు ఎముకల మధ్యలో, తొడ ఎముక కాలు ఎముక మధ్యలో గ్యాప్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. దాన్నే అరుగుదల అంటాం. ఈ అరుగుదలలో నేను ఎక్స్రేలో చూసే స్టేజెస్ 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1 to స్టేజ్ 4. మొదటి 3 స్టేజ్ల వరకు మెడిసిన్స్, ఎక్సర్సైజెస్, ఇంజెక్షన్లు కానీ, కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటంటే ప్లాస్మా థెరపీ అని, హైలరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్, ఈ జాయింట్లో ఇచ్చే ఇంజెక్షన్స్, వాటితో మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి స్టేజ్, రెండవ స్టేజ్లో అయితే నొప్పులు స్టార్ట్ అవ్వగానే ప్రికాషన్స్ నేను మెయిన్గా అడ్వైస్ చేసేది కింద కూర్చోవడం కంప్లీట్గా మానేయమని చెప్తాను. మెట్లెక్కి దిగేది కూడా అవసరాన్ని బట్టే చేసుకోమని చెప్తాను. అండ్ ఎక్సర్సైజెస్, మోకాలికి సంబంధించినవి, నడుముకు సంబంధించిన ఎక్సర్సైజెస్ రోజు ప్రాపర్గా చేసుకోవడము. ఇంకా విటమిన్ డి, B12 టెస్ట్లు మనం చేసుకుని, కాల్షియం టెస్టులు చేసుకుని, వీటిలో ఏమన్నా తక్కువగా ఉన్నాయి లెవెల్స్ అంటే వాటిని సప్లిమెంట్స్ తీసుకుంటూ ప్రాపర్గా ఎక్సర్సైజెస్ తీసుకుని ఈ జాగ్రత్తలు, కింద కూర్చోవడం మానేసి మెట్లెక్కి దిగడం తగ్గిస్తూ ఉంటే అరుగుదల అనేది ఎక్కువ రోజులు అంటే ఫాస్ట్గా అరుగుదల అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 నుండి స్టేజ్ 4కి తొందరగా మూవ్ అవ్వకుండా, తొందరగా వర్సన్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అది స్టేజ్ 1, స్టేజ్ 2లో నేను చెప్పే అడ్వైజ్ అనమాట. స్టేజ్ 2, స్టేజ్ 3లో పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే కొద్దిగా నొప్పి ఎక్కువగా అవ్వడము, కూర్చొని లేవడానికి ఇబ్బంది కొంచెం పెరగడము, నడవడానికి ఒకసారి లేచిన తర్వాత నడవడానికి ఎక్కువగా ఇబ్బంది ఉండదు వాళ్ళలో, కానీ కూర్చొని లేవడానికి ఇబ్బంది అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో ఏంటి అంటే ఇంకొంచెం లోపల వైపు గ్యాప్ అనేది ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో స్టేజ్ 3లో మనకి ఇంజెక్టబుల్స్ అనేవి కొంతవరకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. 100% ఇంజెక్టబుల్స్ వల్ల కంప్లీట్గా అంటే ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవ్వకుండా కంప్లీట్గా ప్రివెంట్ చేయడం అనేది అయితే అపోహ. కాకపోతే ఈ 3వ స్టేజ్లో స్టేజ్ ఇంకా వర్సన్ అవ్వకుండా నొప్పి తగ్గడానికి, మనం ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి వీలవ్వడానికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మన బ్లడ్ని తీసి సెంట్రిఫ్యూజ్ చేసి దాని నుంచి ప్లేట్లెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి జాయింట్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. అదొక రకమైన ఇంజెక్షన్. హైలరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అనేవి లోపల గ్లూ ఫామ్ చేయడానికి ఇచ్చే ఇంజెక్షన్స్, అదొక రకమైన ఇంజెక్షన్స్. సో ఈ 2 రకాల ఇంజెక్షన్స్ ఏది తీసుకున్నా నష్టమైతే లేదు. పేషెంట్ టు పేషెంట్ అంటే వేరీ ఉంటుందన్నమాట. ఎంతవరకు పని చేస్తుంది అనేది 100% గ్యారంటీ ఇవ్వలేము. కానీ అదొక ట్రీట్మెంట్ ఆప్షన్. అది తీసుకుని నొప్పి తగ్గుతుందంటే యాక్టివ్గా ఎక్సర్సైజెస్ చేసుకోవడం, మళ్ళీ సేమ్ ప్రికాషన్స్ ఫాలో అవ్వడం చేస్తూ ఉండాలి. సో ఈ ట్యాబ్లెట్స్ పరంగా అంటే కనుక మోకాల్లో గుజ్జు పట్టడానికి గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అని, సో ఇంకా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇవన్నీ స్టేజ్ 3 వరకు. ఒకసారి స్టేజ్ 4 అంటే ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. స్టేజ్ 4 అంటే ఏంటంటే బాగా సివియర్గా రెండు ఎముకల మధ్యలో గ్యాప్ అంతా తగ్గిపోయి ఈ కార్టిలేజ్ వేర్ అండ్ టేర్ అనేది మెల్లిగా స్టేజ్ 1లో
కొన్ని ఏరియాస్లో కార్టిలేజ్ లాస్ అవ్వడము, ఆ తర్వాత స్టేజ్ 2, స్టేజ్ 3లో ఈ ఓవరాల్గా మొత్తం ఈ కాండైల్ అంటాం, ఈ కాండైల్ మొత్తంగా ఈ వైట్ థిక్ లేయర్ అంతా పోయి బోన్ ఎక్స్పోజ్ అవ్వడం, దాన్ని స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం. ఇంత ఓవరాల్ గ్లోబల్ కార్టిలేజ్ లాస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నొప్పి అనేది చాలా సివియర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి చూస్తూ ఉంటాం, వాళ్ళకి కాళ్ళు బయటి వైపు వంకరలు రావడం, అది నార్మల్ ఆస్టియో ఆర్థరైటిస్లో వారస్ నీస్ అంటాం. బయటి వైపు వంకరలు ఉండడం వారస్ నీస్ అంటాం. అది సర్వసాధారణంగా 80% ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ వారస్ నీస్ ఎక్కువగా అంటే వంకర్లు ఎక్కువగా పెరగడము, నడక మారడము, నొప్పి చాలా ఉండడము, ఇది స్టేజ్ 4 ఆపరేషన్ అవసరమయ్యే స్టేజ్ అన్నమాట. సో ఈ వారస్ నీస్ కాకుండా లోపల వైపు వంకర ఉండే నీస్ ఎవరికి చూస్తుంటామంటే కీళ్ళవాతం ఎక్కువగా ఉన్న వాళ్ళలో లోపల వైపు వంకర వాల్గస్ నీస్ అంటాం. లేదు అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయ్యి లిగమెంట్ ఇంజరీస్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో వాల్గస్ నీస్ అంటే లోపల వైపు వంకర చూస్తూ ఉంటాం. నార్మల్గా వారస్ నీస్ అనేవి సర్వసాధారణంగా చేసే ఆపరేషన్లు. ఈ వాల్గస్ నీస్ అనేవి వాల్గస్ అంటే ఎక్కువ డిఫార్మిటీ ఉంటే సర్జరీ చేయడానికి కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో ఈ వాల్గస్ నీస్ ఉన్నవాళ్ళు, వారస్ నీస్ ఉన్నవాళ్ళు డిఫార్మిటీ ఎక్కువగా పెరగక ముందు, అంటే మరీ ఎక్కువగా బయట వైపు వంకర లోపల వైపు వంకర బాగా ఎక్కువ అవ్వకముందే చేసుకుంటే రికవరీ అనేది చాలా తొందరగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ స్టేజ్ 1 నుండి స్టేజ్ 4 వరకు. ఏ స్టేజ్లో అయినా కానీ ఇంజెక్షన్స్ రోల్ స్టేజ్ 3 వరకు ఇంజెక్షన్స్ రోల్ ఉంటుంది. అది కూడా అందరికీ ఒకేలాగా ఎఫెక్ట్ ఉంటుందని 100% చెప్పలేము. కానీ ఏ ఇంజెక్షన్స్ అయినా కానీ స్టేజ్ 4లో పనిచేయవండి. సో సర్జరీ అనేదే అల్టిమేట్గా అంటే 100% రికవరీ ఉండాలి, నార్మల్ యాక్టివిటీస్కి రావాలి, నొప్పి లేకుండా నడవాలి అన్నప్పుడు సర్జరీ అనేది 100% ఆప్షన్. సర్జరీ లేకుండా ఇంజెక్షన్స్ ఎవరికి నేను అడ్వైజ్ చేస్తాను అంటే ఎవరైతే ఆపరేషన్ తట్టుకునే శక్తి లేదో, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండి, సివియర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు, అనస్థీషియా ఇస్తే లైఫ్ రిస్క్ ఉంటుంది, ఆపరేషన్ వద్దు అని కార్డియాలజిస్ట్ కానీ అనస్థెటిస్ట్ కానీ అడ్వైస్ చేసినప్పుడు వాళ్ళలో కొద్ది రోజులైనా నొప్పి తగ్గడానికి ఈ ఇంజెక్షన్స్ అనేది అప్పుడు అడ్వైస్ చేస్తాం స్టేజ్ 4లో. సో ఇంకా కొన్ని పెయిన్ స్పెషలిస్టులు ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, నేను కూడా పిఆర్పీలు ఇవ్వడం కానీ ఆ స్టేజ్లో నేనైతే అప్పుడు అడ్వైస్ చేస్తాను. లేదు అంటే స్టేజ్ 4కి బెస్ట్ సొల్యూషన్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవడము, హ్యాపీగా అంతకుముందు ఎలాగా నొప్పి లేకుండా నడవగలుగుతున్నారో, ఎవరిపైన డిపెండెన్సీ లేకుండా నడవగలుగుతున్నారో ఆ స్టేజ్కి రావడం అనేది డెఫినెట్గా ఉంటుంది సర్జరీ తర్వాత. సో ఇవన్నీ ఈ ట్రీట్మెంట్ స్టేజ్ని ఏ స్టేజ్లో ఉన్నారో మీరు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని నాకు సర్జరీ అంటే భయం, చాలామందిని నేను వింటూ ఉంటాను, సర్జరీ అంటే నాకు చాలా భయం అండి, నేను అసలు సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను అని. డెఫినెట్గా మేము అడ్వైస్ చేసేదే సర్జరీ మీరు ఎన్ని రోజులు అవాయిడ్ చేయగలుగుతారో అన్ని రోజులు అవాయిడ్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం. ఇప్పటివరకు నేను చెప్పిన ట్రీట్మెంట్ ఆప్షన్స్లో అన్నిటిలో అవాయిడ్ చేయడానికే మనం ట్రై చేస్తాం. ఫస్ట్ పేషెంట్ లోపల రాగానే నేను 100% మీకు సర్జరీ అవసరం ఉంది అని చెప్పాను అంటే వాళ్ళకి ఇంకా చాలా లేట్ స్టేజ్లో నా దగ్గరికి వచ్చారు, సివియర్ ఆర్థరైటిస్ ఉంది, ఏజ్ కూడా ఒక క్రైటీరియా, 60-65 సంవత్సరాల పైబడి ఉన్నారు అంటే కనుక డెఫినెట్గా సర్జరీ అడ్వైజ్ చేస్తాం. లేదు అంటే అందరికీ ముందు మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ ఇవే ఆప్షన్స్ ఇచ్చి సర్జరీ డిలే చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. అంతేగాని అదే ఒకటి మెంటల్గా ఫిక్స్ అయిపోయి నేను సర్జరీ అసలు చేసుకోదలుచుకోలేదు అంటే అది ఎవరి వల్ల అవ్వదు. ఎందుకంటే వయసు అనేది మన కంట్రోల్, ఏజ్ అనేది వయసు పెరుగుతూనే ఉంటుంది. వయసుని కంట్రోల్ చేసుకోవడం, వయసు పెరగకుండా ఉండడం మన వల్ల ఎలా కాదో, ఇది అరుగుదలను కంప్లీట్గా అసలు రాకుండా అంటే 4th స్టేజ్కి వెళ్ళకుండా ఉండే అవకాశం కూడా 100%గా మన చేతిలో లేదు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు రీప్లేస్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. అది చేసుకోవడము, నార్మల్ స్టేజ్కి రావడం అనేది మంచి రిజల్ట్ అవకాశం ఉంటుంది.